ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అయ్యా అయ్యో కొంచెం ఓర్చుకోండి. బాగా ఒళ్ళు బలిసి అదే నొప్పులకి ఒళ్ళు పులిసిపోయింది అంటున్నాను. ఏ మాటకి ఆ మాటేనండి. మీరు ఒళ్ళొంచి పనిచేయడం చూసి ఎన్నాళ్ళైందనండి. ఈ కమిలిపోయిన గుర్తులు మీకు తీపి జ్ఞాపకాలండి. నా శార్థమేం కాదు. అయ్యయ్యో అవే మాటలండి. అమంగళం ప్రతిహతమోగాక. అమంగళం కాదే, నీ కూతురు చేసే పనులకి నేను బస్సం అయిపోతున్నాను. మధ్యలో అమ్మాయి ఏం చేసిందండి? చేసిందంతా మన సుపుత్రికే. అయినా అది ఊళ్ళో నన్ను అంత అల్లరపాలు చేస్తుండే దానికి బుద్ధి చెప్పకలేదా నువ్వు? మీ మాటే వినలేదంటే ఇంకా నా మాటేం వింటుంది? చూడు, నిజంగా నీ పసుపు కుంకాలు ఉండాలనుకుంటే నీ కూతుర్ను అదుపులో పెట్టుకో, లేదంటే అయ్యగారి ఫోటోకి దండే. కృష్ణ అలాగేనండి. ఇప్పుడు అమ్మాయి రాగానే చివాట్లు పెట్టేస్తాను. అది అలా అన్నా బాగుంది. పిల్లగాడా ఏందిరో పిల్లగాడా ఏయ్ బాను, గుండెకా ఇట్రావే. ఏంటమ్మా ఏమైంది దీనికి? ఏమైందా? నీ వల్ల మీ నాన్నకి గుండె పొట్టొచ్చేలా ఉంది. ఆ ఛాన్సే లేదు. అది గుండె ఉన్న వాళ్ళకి వస్తుంది. అదిగో ఆ మాటలే వద్దనేది. మీ నాన్న ఏమన్నా దద్దమ్మా? పనికి మాలినోడా? చాతకానోడా? చచ్చు సన్నాసి అనుకున్నావా? ఏమేమే నువ్వు నాకు సపోర్టింగ్ ఇస్తున్నావా, తిడతావా? అంటే అమ్మ నా మీదకి రెచ్చగొట్టింది నువ్వే అన్నమాట. నీ సంగతి మీ నాన్న సంగతి తర్వాత, ముందు నాకు జవాబు చెప్పు. ఊళ్ళో ఎవరో అబ్బాయి వెంట పడుతున్నావంట? అంటే మీ నాన్నకి కూతుర్ని కూడా పెంచడం చేత కాని చెవట అనే చెడ్డ పేరు తీసుకొద్దామనేగా? అమ్మా, నీ మొగుడికి కొత్తగా వచ్చే చెడ్డ పేరు ఏం లేదులే కానీ నేను సెలెక్ట్ చేసుకున్న మొగుడిని గనక చూసావంటే అల్లుడంటే ఇలా ఉండాలి అని అంటావు. ఎవరే అంతందగాడు? నువ్వే చూడు. ఇదిగో. ఎంత అందంగా ఉన్నాడే! అబ్బబ్బబ్బబ్బా, కోటేరు లాంటి ముక్కు, చక్కని నవ్వు, కళ ఉన్న కళ్ళు, పాల నురగ లాంటి రంగు. మరి నీ మొగుళ్ళ డికాషన్లా ఉంటాడని అనుకున్నావా? చుక్కల్లో చంద్రుడు. భూలోకి ఇంద్రుడేం కాదు. ఆడి పెళ్ళి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అవునా? ఉంటే పెళ్ళేనోళ్ళు ఎంతమంది రెండో పెళ్లి చేసుకోవట్లేదు? ఒక్క పిల్లమేగా ఉంది. అమ్మాయికి తోడుంటుంది, పని పాట కలిసి చేసుకుంటారు. ఈ అమ్మాయి మీరు ఎంతో మంది తల్లులకి ఆదర్శం అమ్మగారు. మీలాంటి అత్తగారు ప్రతి అల్లుడికి దొరకాలి. చీనా బతుకు, కూతురేమో కొరివి, పెళ్ళామేమో ఎన్నుపోటు, పనోడేమో పక్కలో బల్లు, శత్రువులందరూ వైఫైలా నా చుట్టూ ఉన్నారేంట్రా? అమ్మా, నాకు ఆకలేస్తుంది, త్వరగా వచ్చి వడ్డించు. ఎల్లి నీ కూతురికి కొసరు వడ్డించు. ఇద్దరూ కలిసి నా పరువు గంగపాలు చేస్తున్నారు. ప్రతిదానికి ఎడ్డివంటే తెడ్డివండిలా తయారైందంటే. అలా రక్తపొడి తెచ్చుకునే బదులు అమ్మాయి ఒప్పందానికి ఒప్పుకోవచ్చు కదా? అది మాత్రం కుదరదు. ఒప్పందమా ఏంటమ్మగారు? అది ఆవకాయ బద్దరా, నీకెందుకు? ఎలా నువ్వుండి ఇక్కడేం చేస్తావు? ఎల్లు నీ సుపుత్రకి వడ్డించు. ఎలా ఈ నొప్పులు ఒకటే, ఓ రౌండ్ ఎత్తగాని పోయిలేవు.
మీరా మీరా అబ్బ, మీరా 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 ఎక్కడున్నావు? అజయ్ మీరా అజయ్ మీరా మీరా అజయ్ మీరా 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 ఎందుకు అలా అరుస్తున్నావు అజయ్? నాకు చీకటంటే భయం అని తెలుసు కదా. వెంటనే ఏదో ఒక లైట్ ఆన్ చేయి మీరా. పవర్ పోతే లైట్స్ ఎలా వేస్తాను? నీ మొబైల్లో టార్చ్ ఆన్ చేసుకోవచ్చు కదా. ఉదయం నుంచి పవర్ ఎక్కడుంది మీరా? రావడం పోవడం. ఇదిగో అందులో ఛార్జింగ్ ఎక్కడ ఉంటుంది? నీ మొబైల్ లైట్ ఆన్ చేయి. అది ఎప్పుడూ స్విచ్ ఆఫ్ అయిపోయింది. అట్లీస్ట్ ఏదైనా క్యాండిల్ అయినా తీసుకురా. తీసుకొస్తాను. నాకు మాత్రం ఏం కనిపించి వస్తుంది. ఇది పోయేలంటే అటువైపు ఉంది కిచెన్. వెళ్ళు తొందరగా. నీరజ్ 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 మాన్సి ఏయ్, మాన్సి వదులు, నా కూపిరి ఆడట్లేదు, వదులు. నాకు చాలా భయంగా ఉంది నీరజ్. అమ్మో, అసలే పల్లెటూరులో దెయ్యాలుంటాయంట. మీ ఫ్యామిలీ నిన్నేం చేస్తుంది? వదలమంటుండే. వెళ్ళి క్యాండిల్ తీసుకురాపో. నేనా? మరి నేనా? అంటే నాకు కూడా భయం వేస్తుంది అనుకో, కానీ నువ్వే వెళ్ళి తీసుకురా పో. నీరజ్ వెళ్ళు. సరే. కరెంటు పోయి చాలాసేపు అయింది కదా, అందరూ ఎక్కడున్నారో ఏంటో. సరే అను, నువ్వు అమ్మ దగ్గరికి వెళ్ళు. అమ్మ బయటే ఉందనుకుంటా. నేను వెళ్ళి లాంతర్ వెలిగించి తీసుకొస్తా. సార్, నేనే వెళ్తాను. నేనే లాంతర్ వెలిగించి తీసుకొస్తాను. మీరు అత్తయ్య దగ్గరికి వెళ్ళండి. సరే వెళ్ళు. ఇప్పుడే పోవాల ఏదవ కరెంటు. మీరా 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 నేనే మాన్సిని. నువ్వా? దయ్యం అనుకుని తడుచుకుని చచ్చాను. నువ్వు కూడా క్యాండిల్ కోసం వచ్చావా? మరే, నా మొగుడికి మీసాలకి రోషానికి ఏం తక్కువ లేదు, కానీ చీకటంటే మాత్రం వణికిపోతాడు. మీరా మీరా ఎక్కడున్నావు? తొందరగా రా. వస్తున్నా. ఇంకొక క్యాండిల్ ఉందా మాన్సి? ఉంది, ఇవ్వు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.